ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు యూనిఫామ్ వేసుకొని పాసింగ్ అవుట్ పీరియడ్లో వచ్చినప్పుడు మమ్మీ డాడీ చూసి ఏమన్నారు? దే వర్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి వాళ్ళకి కంపల్సరీ. అప్పటికే మ్యారేజ్ అయిందా? అప్పటికి కాలేదు. మేడం అన్నారు అప్పుడు. ఐ గాట్ మ్యారీడ్ 2019. ఐ పాస్డ్ అవుట్ ఇన్ 2018, 2017. అచ్చా అచ్చా. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఏటూరు నాగారం. ఐ వాజ్ దేర్ ఇన్ ఏటూరు నాగారం ఫర్ 20 months. 20 months. అక్కడ ఏముంది ఛాలెంజ్ అండి మీకు? ఏటూరు నాగారం అనేది ఒకప్పుడు నక్సల్స్కి హబ్, అది వరంగల్ జిల్లా హబ్, అందులో ఏటూరు నాగారం హబ్. గోదావరి అవతల మీ కరకొడుగు ఎన్కౌంటర్స్ అవ్వచ్చు, ఇటు ములుగు, తాడ్వాయి, నెక్స్ట్ అటు తీసుకుంటే ఛత్తీస్గఢ్, బోర్డర్ అంతా కూడా వాళ్ళదే. అటువంటి ఒక హబ్లోకి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నారు? అంటే మూమెంట్ లేకపోవచ్చు కానీ అక్కడ సింపథైజర్ ఎక్కువ ఉండారు. అంటే అక్కడ మూమెంట్ లేదని నేను చెప్పాను. నేనున్నప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. అవునా? ఎస్, మంగపేటలోనే అయింది. మంగపేటలోనే అయింది. అచ్చా. సో ఎవ్రీ టైమ్ మనకి ఆపోజిట్ గోదావరి దాటగానే వెంకటాపురం, వాజేడు, పేరూరు కూడా ఉంటాయి. అవి కూడా ఇప్పుడు ఏటునారం సబ్ డివిజన్ కిందనే వచ్చేసినాయి. సో ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అయితే అంత సిటీ కల్చర్కి వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఏటూరు నగరం ఫస్ట్ పోస్టింగ్ అనేసరికి ఇట్ వాజ్ ద కల్చరల్ చేంజ్. బట్ మెల్లిమెల్లిగా అక్లమటైజ్ అయినాము. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్టింగ్స్ దట్ ఐ హావ్ ఎంజాయ్డ్. ఓకే. యాజ్ ఏ ఎస్పీ ఏటూరు నగరం. 8 monthsలో ఏం నేర్చుకున్నారండి అక్కడ? 20 months I was 20 monthsలో? బాపరే. 20 months I was there. Majorly focused on anti-extremist operations. అంటే మీకు ఏరియాలో పూర్తి డామినేషన్ వచ్చేది ఏటూరు నగరం? నాకు ఎక్కడ ఏ ఊరు ఉన్నది అవన్నీ ఆయన మ్యాప్ చూడకన్నా ముందే నేను చెప్పేస్తాను. చూడకుండా చెప్పేస్తారా? అంటే అక్కడ కొంతమంది యూజీ క్యాడర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా టచ్ చేశారా? వాళ్ళ పేరెంట్స్ కానీ? ఎస్, ఐ హ్యావ్. అంటే మేము చాలా వరకు విలేజ్ వెళ్తుండే. అక్కడ గుత్తి కోయస్ చాలా ఉండేది. సో ఎవ్రీ కార్డినెన్స్ సర్చ్ కాకుండా కమ్యూనిటీ కాంటాక్ట్ లాగా, అంటే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ చాలా మందికి బోర్స్ వేయడము, ఫారెస్ట్ వాళ్ళతో ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేయడము, కమ్యూనిటీ పోలీసింగ్ అక్కడ కూడా బాగా చేసినాం. సార్ మీకు విజిబుల్ పోలీసింగ్ ఇష్టమా, కమ్యూనిటీ పోలీసింగ్ ఇష్టమా, లేదా టెక్నికల్ పోలీసింగ్ ఇష్టమా? అంటే అన్ని బ్యాలెన్స్ ఉండాలండి, ఏదో ఒక దాన్ని మనం ప్రిఫరెన్స్ చేస్తే కష్టం అవుతుంది. బేసిక్ పోలీసింగ్ కొన్ని ఉంటాయండి. బేసిక్ పోలీసింగ్ చూస్తూ విజిబుల్ పోలీసింగ్ అంటే టెక్నికల్గా మిక్స్ చేస్తారా, లేదా కంప్లీట్గా బేసిక్ పోలీస్ మీద డిపెండ్ అవుతారా? అంటే విజిబుల్ పోలీసింగ్ ఈజ్ బేసిక్ పోలీసింగ్. అంటే రెండు ఒకటే. బేసిక్ పోలీసింగ్ అంటే మన వాట్ ఎవర్ ఇస్ ద బేసిక్స్ ఆఫ్ పోలీసింగ్ మనము ఫాలో అవ్వుకుంటూ ప్రాపర్గా పెట్రోల్ చేయడము, బీట్స్ చేయడము, ఎఫ్ఐఆర్ ఏమైనా కంప్లైంట్స్ ఆగి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడము, క్రైమ్ని మొత్తం మనం చేయాల్సిన మెయిన్ థింగ్స్ చేస్తే క్రైమ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి దట్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్. సో ద విజిబుల్ పోలీసింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ బిలీవ్. ఓకే. 20 months తర్వాత అంటే నెక్స్ట్ పోస్టింగ్? దెన్ ఐ వెంట్ టు రామగుండం యాజ్ ఓఎస్డి. అక్కడ ఉందని మూమెంట్ అప్పుడు? అక్కడ ఉండేది బార్డర్, మంచిర్యాల్ కూడా వస్తుండే కాబట్టి మంచిర్యాల్ ఇంకా మహారాష్ట్ర బార్డర్లో కూడా మూవ్మెంట్ ఉండేది. ఆ టైంలో కూడా చాలా మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్కి కూడా మనం వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి కలవడం జరిగింది. మేము కలిసి వాళ్ళు లొంగిపోవని చెప్తే అక్కడ సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా రిప్లై చేసినారు ఆన్లైన్. ఎవరైనా ఐ విల్ నాట్ నేమ్ హిమ్. అయితే మా సిపి గారికి లేఖలు రాసిచ్చారు, మీరు వెళ్ళి మా తల్లిదండ్రులు కలిసినందుకు ధన్యవాదాలు, మీ పేరు మీద మా తల్లిని నేను మళ్ళీ న్యూస్ పేపర్లో చూడగలిగినా అని చెప్పేసి, కానీ నేను లొంగిపోలే అని చెప్పేసి ఇట్ వాజ్ అ గుడ్. అంటే కమ్యూనికేషన్ ఉందా? సరెండర్ అయ్యాడు ఆన్ పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన. అచ్చా, పేరు చెప్పకూడదా? రైట్ అండి. రామగూడెం తర్వాత అండి? దెన్ ఐ వెంట్ డైరెక్ట్లీ టు మహబూబాబాద్. ఎస్పీ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. సరే, ఫస్ట్ పోస్టింగ్ మీకు నేను ఛాలెంజ్ ఏమనిపించేది అంటే మీరు ఎక్కువగా డ్రగ్స్ మీద ఫోకస్ చేయడానికి మహబూబాబాద్లో రీజన్ ఏంటి? చాలా రోజుల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి అక్కడ వరకు కల్టివేషన్, అంటే నేను వెళ్ళినప్పుడు అయితే కల్టివేషన్ లేదు, కానీ 10 years బ్యాక్ వరకు చాలా కల్టివేషన్ ఉండేది. దాని తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా బాగా, అంటే నేను వెళ్ళినప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ ఉండేది. అంటే చాలా వరకు ఏఓబి దగ్గర నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ హైదరాబాద్ సప్లై చేయడము, లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళడం. నేను వెళ్ళినప్పుడు కొన్ని ఊర్లు చూస్తే చాలామంది గతంలో గాంజా స్మగ్లింగ్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులు చూసి చాలామంది కొత్త యువతలు కూడా ఇన్స్పైర్ అయ్యారు. అరే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా మేము మంచి చేస్తే అని చెప్పేసి. సో అది దానివల్ల చాలా వరకు ఇప్పుడు కల్టివేషన్ బాగా స్ట్రిక్ట్ చేసినాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ మీద పడ్డారు. సో ఐ వాంటెడ్ టు కట్ డౌన్ ఆల్ దిస్ ఆన్ ఎంటైర్ ట్రాన్స్పోర్ట్. ఎలా అండి ఆ మిషన్ ఎలా తీసుకున్నారు మీరు? అంటే చాలా వరకు ఆ మండలాల్లో చెప్తున్నట్లుగా ఫైనాన్షియల్గా పక్క వ్యక్తి కనబడుతున్నప్పుడు కొంతమంది డ్రాప్ అవరు, అయితే ఆయన చూద్దామని ముందుకు వెళ్తుంటారు కదా. సో చాలా క్రైమ్స్కి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వాజ్ గాంజా అక్కడ కూడా. సో నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ లెట్ మీ వీన్ దెమ్ అవే. అంటే నేను గాంజాని ఓన్లీ హోలిస్టిక్గా, అంటే ఓన్లీ కేసులు కట్టేసి వాళ్ళని జైలు పంపిస్తే కాదు అని చెప్పేసి హోలిస్టిక్గా, అంటే మనం ఫస్ట్ కల్టివేషన్, ట్రాన్స్పోర్ట్, సేల్, కన్జ్యూమర్స్,
దాంతోపాటు పాత అఫెండర్లందరూ కూడా వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం, ఇవన్నీ చేసినాం. మనలో మార్పు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి అక్కడ మనలో మార్పు. లోకల్ ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా వరకు మా కళా బృందం తీసుకొని వెళ్ళేసి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా చేసినాము. వీక్లీ అట్లీస్ట్ 1 or 2 చేసినాం. నేను కూడా మండల్లో అటెండ్ అయ్యాను. ఐ ఆల్సో అడ్రస్డ్ పీపుల్. చేసిన తర్వాత కొంతవరకు పోలీస్ స్ట్రిక్ట్ ఉన్నది, దీనిలో మనము మనీ సంపాదించొద్దు అని చెప్పేసి అవన్నీ అట్లా చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన కేసులో కూడా కన్విక్షన్స్ లాగా బాగా తీసుకొని వచ్చినాం. అంటే మహబూబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత ఒక్క లైఫ్ కన్విక్షన్ కూడా రాలేదు అప్పుడు దాకా. డీజీ అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉండే, కన్విక్షన్ రావాలి షరత్ అని చెప్తే 3 కన్విక్షన్స్ లైఫ్ కన్విక్షన్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్గా వీ హ్యావ్ వర్క్డ్ ఇట్ అవుట్. అంటే అక్కడ ఉన్న టీం కూడా చాలా బాగుండేది. ఓకే సార్, అప్పట్లో అంటే మీరు చేస్తున్న ఆబ్జెక్ట్ బాగానే ఉంది, కానీ కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి, ఆ ఒక్క పని తప్ప వేరే రాదు. మరి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేశారంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేశారా? సో మహబూబాద్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ కండక్టెడ్ 2 జాబ్ మేళాస్ అండి. ఓకే. ఎస్పెషలీ ఫర్ ట్రైబల్ యూత్. ఫస్ట్ ఒకటి తొర్రూరులో చేసినాను, ఒకటి మహబూబాద్లో చేసినాము. 2 కలిపి 1250 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం మేము పోలీస్ ఆధ్వర్యంలోనే. మేమే కంపెనీస్ని మాట్లాడినాం. ఆ స్కీమ్ నడుస్తుంది అంటే వెన్ ఐ వాస్ దేర్ ఐ హ్యావ్ డన్ ఇట్. ఐ థింక్ పాత ఇప్పుడు ఉన్న ఎస్పీ గారు కూడా లాస్ట్ మంత్ చేసినట్టున్నారు. సో వీ హ్యావ్ కాంటాక్టెడ్ 40 కంపెనీస్ దాకా ఒక పర్సన్తో మాట్లాడి మేము మా పోలీస్ వాళ్ళే యూత్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చినాం. సో ఇట్ వాజ్ అ మీటింగ్ ప్లేస్ ఫర్ ది ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. సో అట్లా ఒకసారి 700 మెంబర్స్ అయినారు, ఒకసారి 500 మెంబర్స్ అయినారు. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూ లాగా. క్యాంపస్ ఇంటర్వ్యూ. అందులో ఐ థింక్ ది హైయెస్ట్ ప్యాకేజ్ ఆల్సో 45,000 వరకు ప్యాకేజ్ ఇచ్చినాము. అండ్ వీ హ్యావ్ ఎన్షోర్డ్ దట్ వరంగల్ లేకపోతే ఖమ్మంలోనే మెజారిటీ ఆఫ్ ది జాబ్స్ ఉంటే వాళ్ళు మళ్ళా రిజైన్ చేసి రాకుండా దగ్గరలో ఉండేటట్టు చేస్తారు. అంటే 45,000 ఇస్తున్నట్టు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముందండి అప్పుడు? షీ వాజ్ BSc అగ్రికల్చర్. సార్ మీకు ఒక గంజాయి కాకుండా మహబూబాబాద్లో గుడబా కూడా కనిపిస్తుంటుంది. ఎస్, దాని మీద మీ ఫోకస్? గుడుంబా ఆల్సో వీ హ్యావ్ ఫోకస్డ్. అంటే నేను వచ్చిన తర్వాత అక్కడ వీ హ్యావ్ టార్గెటెడ్ ది మెయిన్ సప్లై. మాకు సప్లై మోస్ట్లీ ఏపీ చిత్తూరు నుంచి వస్తుండే, కర్ణాటక నుంచి వస్తుండే. సో సప్లైని బాగా గట్టిగా టార్గెట్ చేసినాం. బికాజ్ ఊరికనే ఊళ్ళలో వెళ్ళేసి మనము ఆ బట్టి విరగొట్టడం అది దాని ఇంపాక్ట్ ఎక్కువ లేకుండా. సో సప్లై కట్ అయిన తర్వాత అక్కడ గుడుంబా కూడా బాగా కట్ అయింది. అంటే నా బెల్లం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. బెల్లం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. దాని తర్వాత మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ 30 రూపాయలు 40 రూపాయలకి దొరికే గుడుంబా నేను వెళ్ళిన తర్వాత 100 రూపాయలు 110 రూపాయలు దొరికాయి. అండ్ రేట్ పెంచి డిమాండ్ పెరిగింది కాబట్టి సప్లై తగ్గింది. సో ఎవ్రీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా బాగా కోఆర్డినేట్ చేసినాం. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసినారు. అందరినీ కూడా మళ్ళీ బైండ్ ఓవర్ చేయడము, పీడీ యాక్ట్స్ పెట్టడము, కుటుంబ దాంట్లో కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సార్ అక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, SC ST కేసులు కనిపిస్తుంటాయి. దానికి రీజన్ ఏమనుకుంటారు? దాంట్లో అంటే రియల్ విక్టిమ్స్ ముందుకు రారు, ఆ కేసులు పెట్టుకుని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మీరు అది ఐడెంటిఫై చేశారా? దాని సొల్యూషన్ తీసుకొచ్చారు? అంటే స్టార్టింగ్లో నేను పోస్టింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే అనుకున్నాను. కానీ దాంట్లో మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్స్ ఆర్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ కాబట్టి SC ST కేసెస్ అంత ఎక్కువ ఉండవు. బట్ దేర్ ఆర్ సమ్ SC ST కేసెస్ చాలా వరకు వస్తాయి. అవి కూడా చాలా వరకు ఏదో ఒకటి కావాలని ల్యాండ్ ఇష్యూ, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండము అట్లాంటివి ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం జెన్యూన్వి కూడా ఉంటాయి. ఓకే, జెన్యూన్వి ఉన్నప్పుడు ఆల్సో వీ గో వెరీ స్ట్రిక్ట్లీ.